హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే సమంత గారి హీరోయిన్ యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ రామ్ చరణ్ గారి హీరోగా యాక్ట్ చేసిన పెద్ది మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, సింగ్ గీతం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ దీవేనా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. ఈ మూవీసే కావు ఇంకా చాలా మూవీస్ ఓటీటీ అప్డేట్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూస్తేనే ఏ మూవీ ఏ రిలీజ్ డేట్కి రిలీజ్ అవుతుందో మీకు క్లారిటీ తెలుస్తుంది. సో ఈ లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. మరి ఇక్కడ మన ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే 100 దేవుళ్ళు మూవీ. ఈ మూవీ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో అయితే రిలీజ్ కావడానికి చాలా టైం పడుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకున్నారు ఈ 100 దేవుళ్ళు అనే మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి. సో వాళ్ళు లెక్క ప్రకారంగా ఈ మూవీని 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే ఈ మూవీ జూలై 24 నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో G5 ఓటీటీలో 100 దేవుళ్ళు మూవీ హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే సాయి పల్లవి గారి హీరోయిన్గా యాక్ట్ చేసిన ఏక్ దిన్ మూవీ. ఈ మూవీ అయితే హిందీ మూవీ. మరి మూవీని తెలుగు వర్షన్లో చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని మీరు మాత్రం మిస్ కాకూడదు. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ జూన్ 26 నుండి అయితే ఏక్ దిన్ అనే మూవీ అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఏక్ దిన్ అనే ఈ మూవీ అయితే జూన్ 26 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ కాకండి. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఈ జూన్ 26 నుండి, మళ్ళీ చెప్తున్నాను, జూన్ 26 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మర్చిపోకండి. ఇక్కడ మన థర్డ్ మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే మాలీవుడ్ టైమ్స్. ఈ మూవీ నెస్లన్ గారు అయితే హీరోగా యాక్ట్ చేశారు. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేసి ఇప్పటికీ 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు. సో మూవీని అయితే జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు ఈ మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని అయితే జూలై 3 నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఈ మూవీ కోసం, మరి ఈ మూవీని ఇప్పటి నుండి జూలై 3 నుండి అయితే పక్కగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది జియో హాట్స్టార్ ఓటీటీలో. మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో పక్కగా చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నాను, జూలై 3 నుండి. ఫోర్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే బాలన్. ఈ బాలన్ ది బాయ్ మూవీ అయితే ఇప్పుడైతే థియేటర్లో రిలీజ్ అయిపోయింది. అండ్ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీ మీద 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే ఈ మూవీని అయితే G5 ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారంట. G5 ఓటీటీలో ఈ మూవీ అయితే పక్కగా జూలై 24 నుండి హెచ్డీ ప్రింట్అవుట్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. అప్పుడే ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. మరి G5 ఓటీటీలో జూలై 24 డేట్ గుర్తుపెట్టుకోండి, జూలై 24కి రిలీజ్ కాబోతుంది ఈ బాలన్ ది బాయ్ మూవీ. ఫిఫ్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే విశాఖపట్నం. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మూవీ కాదు, ఇది ఒక న్యూస్ సిరీస్. ఈ సిరీస్ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది డిజిటల్ రైట్ని వచ్చేసరికి. విశాఖపట్నం అనే మూవీని, అది వెబ్ సిరీస్ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు జూలై 2 నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారంట. ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారనేటువంటిది నాకే తెలియదు. కానీ మూవీని అయితే జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో పక్కగా రిలీజ్ చేస్తున్నారు. అక్షయ్ ఖన్నా, సన్నీ డ్యూయల్ గారి హీరోగా యాక్ట్ చేసిన ఎక్కా మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళైతే 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు. సో అలా చూసుకున్నట్టయితే ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కన్ఫామ్గా అయితే జూలై 10 నుండి హెచ్డీ ప్రింట్అవుట్లోనే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా వినండి, ఎక్కా మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు మనకి ఈ జూలై 10 నుండి అయితే ఈ మూవీని హెచ్డీ ప్రింట్అవుట్లో పక్కగా రిలీజ్ చేసేసారంట. మరి ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో జూలై 10 నుండి ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. సెవెంత్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ మూవీ రీసెంట్ టైంలోనే థియేటర్లో రిలీజ్ అయ్యి ఎంత మంచి టాక్తో నడుస్తుందో ఇప్పటికీ మనందరికీ తెలిసిందే కదా. సో ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా అయితే G5 ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకున్నారని మనందరికీ తెలిసిందే. G5 ఓటీటీ వాళ్ళైతే ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీని అయితే ఈ జూలై 17 నుండి, మళ్ళీ చెప్తా వినండి, జూలై 17 నుండి అయితే ఓటీటీలోకి అయితే ఈ మూవీని హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారంట. అంతవరకు వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ అయితే పిచ్చిగా నచ్చేస్తుంది మీకైతే. G5 ఓటీటీలో చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్తున్నాను. ఈ 8th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే కాక్టైల్ 2. ఈ మూవీ అయితే ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయింది.
మరి ఈ మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం అది కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే చూడగలరు మీరైతే. మళ్ళీ చెప్తున్నాను, ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళైతే ఈ మూవీని అయితే ఆగస్టు 7th నుండి అయితే ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంట హెచ్డి ప్రింట్అవుట్లో. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఈ అన్ని లాంగ్వేజ్లో మీరు కనుక చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని ఆగస్టు 7th నుండి అయితే చూడగలరు. ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కాక్టైల్ 2 మూవీని అయితే అస్సలు మిస్ కాకండి. రష్మిక గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఈ మూవీలో అయితే. ఆగస్టు 7th నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం మర్చిపోకండి. అండ్ మన 9th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే దీవెన. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఆహా ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మీరు ఒక మంచి మూవీని చూడాలనుకుంటే మాత్రం నా ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ఈ మూవీ మీదే ఉంటుంది. సో ఈ మూవీని మీరు కనుక అస్సలు మిస్ కాకండి. చాలా బాగుంటుంది ఈ మూవీ అయితే, దీవెన మూవీ అయితే. మరి థియేటర్లోనే చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నాను. నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఈ మూవీ అయితే. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఆహా ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆహా ఓటీటీ వాళ్ళైతే జూలై 17th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారు. అంతవరకు వెయిట్ చేయాలనుకున్న వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి చూడడానికి ట్రై చేయండి. మస్తు ఉంటుంది ఈ మూవీ అయితే. 10th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అదే సింగ్ గీతం. ఈ మూవీని మాత్రం ప్రొడ్యూస్ చేసింది నాగశ్విన్ గారు ప్రొడ్యూస్ చేశారంటే ఏదో మూవీ అనుకున్నా కానీ మూవీని థియేటర్లో చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పడంలో తప్పులేదు. ఈ సింగ్ గీతం అనే మూవీని మీరు కనుక థియేటర్కి వెళ్ళి చూడకపోతే మాత్రం చాలా మంచి మూవీని మిస్ అవుతారు. సో మూవీని మాత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే డిజిటల్ రైట్ని వచ్చేసరికి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు మనకి ఈ మూవీని అయితే ఈ జూలై 10th నుండి అయితే ఈ సింగ్ గీతం అనే మూవీని కన్ఫర్మ్గా 1 month అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు కదా, ఆ 1 month అయితే కంప్లీట్ అయిపోయింది. జూలై 10th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది ఈ మూవీ అయితే. సింగ్ గీతం మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం అస్సలు మర్చిపోకుండా చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నాను. మూవీ మాత్రం నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మీరు ఒక సాంగ్ని చూడాలనుకుంటే, అదే మూవీ మొత్తాన్ని సాంగ్ని చూడాలనుకుంటే మాత్రం ఈ జూలై 10th వరకు వెయిట్ చేయాల్సిందే మీరైతే. 11th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మా ఇంటి బంగారం. సమంత గారి హీరోయిన్గా చేసిన ఈ మూవీ మాత్రం పీక్స్లో అసలు కలెక్షన్స్ మాత్రం దుమ్మ లేపేస్తుంది ఈ మూవీ అయితే. పిచ్చిగా నచ్చేసింది ఈ మూవీని. నేను థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేశాను, నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. సో మరి మా ఇంటి బంగారం మూవీని మీరు ఎక్కడ చూడాలని ఎదురు చూడకండి. జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అది కూడా జూలై 17th నుండి. ఈ జూలై 17th నుండి అయితే మా ఇంటి బంగారం అనే మూవీ అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది. చూడడానికి ట్రై చేస్తారని చెప్తున్నా. రామ్ చరణ్ గారి హీరోగా చేసిన పెద్ద మూవీని ఎంతమంది థియేటర్లో చూస్తుంటారు? చాలామంది థియేటర్లో చూడని వాళ్ళే ఉంటారు కదా. సో మరి మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు మనకి ఈ మూవీని అయితే ఈ జూలై 3rd నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారంట. రామ్ చరణ్ గారి హీరోగా చేసిన పెద్ద మూవీని అయితే థియేటర్లో చాలామంది చూడని వాళ్ళే ఉంటారు. ఇప్పుడే చూడడానికి ట్రై చేయండి. మూవీ మాత్రం మీకు పిచ్చిగా నచ్చేస్తుంది. పెద్ద మూవీ అయితే జూలై 3rd నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది.